ప్రజల నుండి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి అని కేసీఆర్ లాగా దొంగ దీక్షలు దొంగ పాస్పోర్టులు చేయలేదని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని, కేసీఆర్ దోపిడీతో మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు పునాదులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ 30 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నా మేము వద్దంటున్నామని, మేము అనుకుంటే 9 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండరన్నారు. ముఖ్యమంత్రిని లిల్లు ఫుట్ అంటారా? ప్రజల నుండి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి దొంగ పాస్పోర్టులు చేయలేదని, విటమిన్ డి తీసుకొని కేసీఆర్ దొంగ దీక్షలు చేసి చావు నోట్లో తలపెట్టి ఉద్యమం చేశానని చెప్పుకుంటారని ఆరోపించారు. కవిత జైలుకు పోయిన బుద్ధి మారలేదా? అవినీతి చేసిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణం చెప్పాలని, మిర్యాలగూడలో రైసు మిల్లుల దగ్గరికి నేను వెళ్ళాక రైతుల ధాన్యం 2500కు కొన్నారని, రేవంత్ రెడ్డి ముఖం చూసే ధైర్యం లేకనే 2 సార్లు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 12-13 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని, బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు రాదని, కవిత జైలుకు పోయాక కేసీఆర్కు మెంటల, రేవంత్ బీజేపీలోకి పోతున్నారని అంటున్నారని, 2 ఏళ్లైన కవితకు బెయిల్ రాదని, తింటానికి తిండి లేని జగదీష్ రెడ్డి 1000 కోట్లు ఎలా సంపాదించాడని, అసెంబ్లీకి రావడానికి నీకు ముఖం రావట్లేదని, మీరు ఎన్ని కుట్రలు చేసినా పసిగట్టుతామని, మీ కుటుంబానికి సరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు చర్లపల్లి జైల్లో కట్టిస్తామన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్నారు. మొన్నటి వరకు కేటీఆర్ ఎలక్షన్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోతాడని పదే పనికిరాని మాటలు మాట్లాడితే ఏదో బచ్చగాడు మాట్లాడుతుండేమో అని ఏం తెలుసు రాజకీయాలు అనుకున్నాం. ఏదో కేసీఆర్ కొడుకు కాబట్టి దేకుతుంది తప్ప ఆ నోళ్ళు లెక్క పెడతారు కేటీఆర్ని. కానీ నిన్న అన్ని పేపర్లో వచ్చింది. ఏ పేపర్లో చూస్తున్నాం, ఏడాదిలో సర్కార్ పతనం అని సాక్షి పేపర్లో వచ్చింది, అన్ని పేపర్లో కూడా వచ్చింది. దీనిలో డీటెయిల్గా రాసిండు. నేను ఒకటే సూటిగా అడగదలుచుకున్నా ఈరోజు, కేటీఆర్ గారు నువ్వు ఏం ఆలోచనతోనే ఆ విధంగా మాట్లాడినావు? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అంతకుముందు 4-5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, డిప్యూటీ స్పీకర్గా ఉండి ఏందా పనికిరాని మాటలు? పూర్తి మెజార్టీతో ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా 64 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి మేము ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తూ ఈలోడ ఎలక్షన్లు కోడొచ్చిన సందర్భంగా మేము అనుకున్న రైతు బంధు కానీ అది కానీ కొంచెం ఆలస్యం అయితే దాన్ని కూడా ఆగస్టులోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఇంకో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమంతో పాటు మన నల్గొండకు ఒక శనిలాగా పడ్డ మూసి అనే ఒక ప్రపంచంలోనే ఎంతో కాలుష్యమైన రివర్ అది. హైదరాబాద్ డ్రైనేజ్, ఇండస్ట్రీస్ వేస్టేజ్ ఇవన్నీ కూడా వచ్చి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాతో పాటు నల్గొండ జిల్లా జీవితాలను నాశనం చేసే మూసీ మీద ప్రక్షాళనతో దాదాపు 50,000 కోట్లతో డిపిఆర్ తయారు చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఎక్కడ మాట్లాడినా, గతంలో ఎంపీగా నేను పార్లమెంట్లో మాట్లాడినా మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడుతూ ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎస్ఎల్పి సొరంగం నువ్వు కృషి చేసుకొని కూర్చుంటా అంటే దాన్ని ఎక్కడనే పెట్టి ఇవాళ కరువు వచ్చి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇద్దరు కుట్ర పని మొత్తం కూడా మా కృష్ణా జలాలు రాయలసీమకు అప్పచెప్తే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు వచ్చి, నువ్వు చేసిన పాపాలకు కరువు వచ్చి, నీ బిడ్డ చేసిన, నీ కొడుకు చేసిన మోసాలకు అవినీతి కరువు వచ్చి దేవుడు కోపడి ఆ కరువులో కూడా ఇవాళ మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు, మహిళలకు ఎప్పుడైనా ఉచితంగా బస్సులో ఎక్కియాలన్నా దాదాపు 35 కోట్ల మంది ప్రయాణం చేసింది. 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కానీ, 200 రూపాయల యూనిట్లకు 0 బిల్లు మననే మీరు చూసి మార్చికెళ్ళి ఎవరు బిల్లు కడతలేరు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము చెప్పిన కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ నువ్వు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి 10 ఏళ్ళకెళ్ళి 10 వాయిదాల పద్ధతిలో ఇస్తే బ్యాంకు వడ్డీకే సరిపోలే.
ఇలాంటి సమయంలో ఏకకాలంలో నువ్వు చేసిన అప్పులు 7 లక్షల కోట్ల వడ్డీ కట్టడంతో పాటు 38,000 కోట్ల బకాయిలు పెట్టిపోయినావు. కాంట్రాక్టర్లు కానీ ఉద్యోగులకు కానీ, ఉద్యోగుల జీతాలు కూడా ఎప్పుడు 1వ తారీఖు 2019 1వ తారీఖు ఎప్పుడు ఇవ్వలేదు ఉద్యోగులకు, పెన్షనర్స్కు. మేము గత 2 మాసాలుగా 1వ తారీఖు ఇస్తున్నాం. నువ్వు పీఆర్సీ ఇయ్యక 5% వాళ్ళని ఇచ్చి వాళ్ళని ఇన్సల్ట్ చేసినావు. ఈ విధంగా అన్ని వర్గాలను మోసం చేసి దళితులు ముఖ్యమంత్రి అని చెప్పి, లేకపోతే నా మెడ తీసి నరుపుకుంటా అని చెప్పినాం. అన్నప్పుడు గవర్నమెంట్ వచ్చిన మొదటిసారి ఇవ్వలే, రెండోసారి ఇవ్వలే. మేము ఎప్పుడన్నా నీ తల కావాలని అడిగినావా? దళితులు వచ్చి ఎప్పుడన్నా నీ తల నరికినరా? మేము చెప్పిన మాట ప్రకారం మాట మీద పోతున్నాం. కొద్దిగా వెనక ముందు అయినా అన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మేము మినిస్టర్స్ ఒక టీం వర్క్ చేసుకుంటూ ఫస్ట్ గవర్నమెంట్ పరంగా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది, అన్నిటికంటే పెద్దగా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి కనీసం ఈరోజు 1000 మంది ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఇంట్లో మాట్లాడుకునేవి కూడా ఇని ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకృష్ణారావు, వేణుగోపాలరావు, ప్రభాకర్ రావు అంతా నీ చుట్టాలను పెట్టుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా దరిద్రమైన పాలన అందించి ఈరోజు నిన్న నువ్వు మాట్లాడితే నిజంగా ఎంత కోపం వస్తుందంటే, ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పతనం అవుతుందా? అయితే నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసుడు కాంగ్రెస్ పార్టీని 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురున్నారు, మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కడు లేకుండా టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్లో. నువ్వు కాంగ్రెస్ పార్టీని టచ్ చేసినా కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళా మాట్లాడి పతనం అవుతుందని చెప్తే, నేను కాదు కాంగ్రెస్ పార్టీ మా వీర సైనికులు ఇవాళ 10 ఏళ్ళు పోలీస్ కేసులు పెట్టి, మాఫియాలు పెట్టి, ఎన్ని అరాచకాలు చేసి ఇంత చేస్తే ఇవాళ కొట్లాడి గవర్నమెంట్ తెచ్చుకొని ఇవాళ పేదవాళ్ళు అంతో ఇంతో రేపు ఇంద్రం మిల్లు కట్టుకోబోతున్నారు. మన భద్రాచలం శ్రీరామం దగ్గర ఇవాళ శ్రీరామనవమి కాబట్టి చెప్తున్నాను, నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ పూజ చేసి అక్కడ ఇళ్ల కార్యక్రమం మొదలుపెట్టాం. ఎన్నికల కోడ్ కాగానే కాన్ఫరెన్స్కి 3,500 ఇల్లు ఇవ్వబోతున్నాం. ఒక్క ఇల్లన్నా కట్టినావా? నీ ముఖానికి ఒక రేషన్ కార్డు ఇచ్చినవా? ఇన్ని మంచి పనుల కార్యక్రమాలు పేదల కోసం చేసుకుంటూ ఎస్ఎల్బిసి సొరంగాన్ని, ఏఎంఆర్పిని, బ్రాహ్మణ విలువల కోసం 3,200 కోట్లతో ఫైనాన్స్ పంపించి ఇప్పుడు ఇవాళ బ్రాహ్మణ విలువ పనులు కూడా చురుగ్గా నడుస్తున్నాం. మీరు పోయి చూడండి. ఆగస్టు మాసంలో కూడా కాలువలు కూడా తీసి ఆ ప్రాజెక్టుని పూర్తి చేసుకుంటూ అదనంగా 2,200 కోట్లు ఈయన 10 ఏళ్ళు పక్కకు పెట్టింది కాబట్టి రేట్లు పెరిగితే కాంట్రాక్టర్ నొప్పించి సొరంగం కూడా పూర్తి చేయబోతుంది. సొరంగం పూర్తి ఏమవుతుంది? డెడ్ స్టోరేజ్ ఉన్నా కానీ మన ఏఎంఆర్పి కాలువకి 24 గంటలు నీళ్లు వస్తాయి. 3 లక్షల ఎకరాలకు శాశ్వతంగా పరిష్కారం, ఫ్లోరైడ్ పరిష్కారం అవుతుంది. మేము కూడా పోతాం ఫోన్ ట్యాపింగ్లా, కాళేశ్వరంలా, యాదాద్రిలా. మనోడు కూడా పోతాడు. మన జిల్లాలో కూడా అలా లోపలికి బెయిల్ వచ్చేది ఉన్నది. 50,000 కోట్లకు పెంచింది దాన్ని, 29,000 కోట్లకు నామినేషన్ మీద బిహెచ్ఎల్కి ఇచ్చాడు. అది ఇస్తానికి వీల్లేదు. 5 లక్షల కంటే ఎక్కువ టెండర్ పెట్టాలి. పెద్ద స్కామ్ అది. ఎల్నర్స్వాడి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు ఎంక్వైరీ చేస్తూ నోటీస్ ఇస్తుంది. అందుకనే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా మరొకసారి మర్యాద దక్కదని చెప్పి మేము తలుచుకుంటే నీ దగ్గర అయ్యారా 7-8 మంది ఎంపీలకు పోయి సగం మంది మా దాంట్లకు, సగం బీజేపీలకు ఎంపీ టికెట్ తెచ్చుకుంటాం. నీకు క్యాండిడేట్లకే దిక్కు లేదు. ఆయనకంట సీట్లు వస్తాయంట, మాకు 1-2 వస్తాయంట. నవ్వొస్తుంది పొద్దున ఆయన స్టేట్మెంట్ చూస్తుండే. కేసీఆర్ గారికి చెప్తున్నాం, నీ బిడ్డను బెయిల్ తెచ్చుకుని ఉపాయం చేసి ఈలో కూడా నువ్వు నీ కొడుకు జైలుకు పోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం ఒకటి చెల్లపల్లి జైల్లో కడతామంటే సరిపోనట్టుంది. ఎందుకంటే ఈ రావులందరూ పోతట్టున్నారు. ప్రభాకర్ రావు నుంచి మొదలు పెడితే తారక రామ దాకా ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టాలి, చెర్లపల్లి కొన్ని కట్టాలి, చెంచల్గూడలు కొన్ని కట్టాలి. చేసిన మోసాలకు రాలిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట ఎక్కితే మర్యాద దక్కదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు అనుకుంటున్నావు ఇట్లా కాంగ్రెస్ చోటు మర్యాదగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నాను. నువ్వు నిన్న మొన్నటిదాకా బచ్చగాడు మాట్లాడితే ఏమో అనుకున్నావు. నిన్న నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో రేపటికెళ్ళి నిన్ను వెంటాడతాం, నువ్వు వేటాడతాం. నువ్వు కట్టెపట్టుకొని నువ్వే అన్నావు కదా మమ్మల్ని వెంటాడతావు అని. మాకు కట్టెపట్టుకునే వెళ్ళలేదు, మేము గట్టిగా ఉన్నాం.
నువ్వు ముసలాయన కట్టెపట్టుకుని వేటాడేది లేదు వెంటాడేది లేదు. నీ దుకాణమే బంద్ అయింది. అందుకని మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి మాటలు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏడాదిలో పోతుందని జోస్యాలు చెప్పడం, ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు నుండి ఎన్టీఆర్ దింపిన దాంట్లో ఈయన కూడా పాత్ర ఉన్నదన్న. అవన్నీ ఇక్కడ నడవదు. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దెబ్బలు తెలియదు. 10 ఏళ్ళు పోలీసులతో చూపించిండు. ఇలా మా కార్యకర్తలు ఉరికించి కొడుకు కొడతారు. జాగ్రత్త.